అధికార పగ్గాలు చేతిలో ఉంటే ఏదైనా చేయవచ్చన్న దురహంకారం ఒకవైపు, అధికార పక్ష నాయకులు వారి బంధుగణం చెప్పినట్టు తలాడిస్తే 10 కాలాల పాటు చల్లగా ఉండొచ్చన్న భావన గల అధికారులు ఉన్నంతకాలం నీతి నిజాయితీలకు విలువ ఉండదు అన్నది ఈ ఘటనల ద్వారా నిరూపణ అవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ నాయకులు చెప్పిందే వేదంగా కొనసాగింది. మన కాలం నడుస్తుంది, మనం చెప్పిందే కరెక్ట్ అన్న భావనను వీడి నిబంధనల ప్రకారం వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ పాలమూరులో ఇష్టారాజ్యం కొనసాగి అవినీతి అక్రమాలకు పెద్దపీట వేసిన గత పాలకుల పాపాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులన్నీ నియమాలను గాలికి వదిలి చాక్లెట్లు బిస్కెట్ల మాదిరిగా పంపిణీ చేసినవే. ప్రభుత్వ అధికారుల సమక్షంలో ప్రభుత్వ కార్యాలయంలో చేపట్టాల్సిన పట్టాల పంపిణీ కూడా ప్రైవేటు ఫామ్ హౌస్ లో చేపట్టారు. అప్పటి పాలకులు ఇచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు తయారు చేసి పట్టాల పంపిణీని కూడా ముందుండి చేపట్టారు అప్పటి అధికారులు. అనంతర కాలంలో ఆయా కేటాయింపులన్నీ అనర్హులకే దక్కాయని, ఇళ్ల కేటాయింపు పేరుతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన వారికే ఇండ్లు దక్కాయన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో రావటం, ఈ వ్యవహారంలో ఒక రెవెన్యూ అధికారి కుమారుడిపై తీవ్ర ఆరోపణలు రావటంతో చెలించిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవటం కూడా జరిగిపోయాయి. అధికార యంత్రాంగాన్ని వాడినట్టే సమాజంలో మేధావులుగా చెప్పుకోబడే జర్నలిస్టులను కూడా అప్పటి పాలకులు అడ్డంగా బుక్ చేశారు. ఇండ్ల కేటాయింపు పేరుతో 5 ఏళ్ల కాలం గడిపి తీరా ఎన్నికల ముందు తమ అనుకున్న వారికి ఇండ్లను కేటాయిస్తూ పట్టాలను అందించారు. ఆ పంపిణీ కార్యక్రమాన్ని కూడా అప్పటి రెవెన్యూ అధికారులే ముందుండి నడిపారు. అనంతర కాలంలో రాష్ట్రంలో అధికారం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పట్టణంలోని ఎనుగొండ సర్వే నంబర్ 25లో 92 ఇళ్లకు గాను నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లలో ప్రస్తుతం జర్నలిస్టు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పలు ఇండ్ల నిర్మాణాలు జర్నలిస్టులే స్వయంగా చేపట్టారు. ఈ వ్యవహారంలో తమకు అన్యాయం జరిగిందని ఇంకొందరు జర్నలిస్టులు రాష్ట్ర హైకోర్టు లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణను మొదలుపెట్టారు. అప్పట్లో అత్యుత్సాహంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులను కాపాడుకునేందుకు ప్రస్తుత రెవెన్యూ అధికారులు ఆ 92 ఇళ్లలో సర్వేను నిర్వహించామని, లబ్ధిదారులు అందుబాటులో లేరని వారే స్వయంగా వచ్చి ఎంఆర్ఓ కార్యాలయంలో తమ చిరునామాలను అందించాలని నోటీస్ బోర్డులో నోటీసులు ఉంచారు. ఆగా మేఘాల మీద పట్టాలు తయారు చేసి ఇష్టానుసారం పంపిణీ చేసిన విషయాన్ని తెలిసినప్పటికీ లబ్ధిదారులు నాట్ ట్రేస్ అని రిపోర్టు తయారు చేయటం వెనుక మర్మమేమిటో ఆ అధికారులకే తెలియాలి. కాగా ఈ వ్యవహారంలో న్యాయం లభించే వరకు పోరాటాన్ని ఆపేది లేదని పలువురు జర్నలిస్టులు భీష్మించుకు కూర్చున్నారు. కాలం నడిచిన సమయంలో చేసిన పాపాలు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయని, ఆలస్యమైన తప్పులు చేసిన వారికి శిక్ష తప్పదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా పాలమూరు పురపాలక సంఘానికి ఆర్థికంగా ₹1 కూడా నష్టం చేయమని ప్రమాణం చేసి అధికార పగ్గాలు చేపట్టిన గత పాలకులే తమ కుర్చీని కాపాడుకునేందుకు అడ్డమైన వాగ్దానాలు చేసి కోట్ల రూపాయల దుకాణాల అద్దె వసూలును కాకుండా అడ్డుకోవడం, ఎటువంటి ఆదేశాలు లేకుండానే అప్పటి పురపాలక శాఖ మంత్రి స్వయంగా ఆదేశించారని, అందువల్ల వేలంపాటలో నిర్ణయించిన ధర కాకుండా కొద్ది మేరకు అద్దె చెల్లిస్తే చాలని హామీలు ఇస్తూ 5 ఏళ్లు గడిపారు. తీరా ఆ కౌన్సిల్ కాలం ముగిసిన వెంటనే రెవెన్యూ బాకీల వసూలు పేరుతో మున్సిపల్ అధికార యంత్రాంగం ఆయా దుకాణాలకు తాళాలు వేసింది. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేరుతో ఎటువంటి ఆదేశాలు లేవని, 5 ఏళ్ల క్రితం నిర్వహించిన వేలంపాటలో ధరను పలికి వారే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ మొత్తం చెల్లించాల్సిందేనని దుకాణాలకు తాళాలు వేశారు. ఆయా దుకాణాలలో నిండా విక్రయించేందుకు సామగ్రి ఉన్న 3 రోజులుగా దుకాణాలకు తాళాలు వేయటంతో వాటి యజమానులు అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయాన్ని 5 ఏళ్ల నాడే చెప్పి ఉంటే ఏటా కొంత సొమ్మును జమ చేసి మున్సిపల్ బాకీని తీర్చుకునేవారమని అప్పటి మంత్రి కేటీఆర్ పేరును వాడి తమను తీవ్రంగా మోసం చేశారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం క్లాక్ టవర్ వద్ద గల 24 షాపుల నుంచే 5 కోట్ల రూపాయల వరకు అద్దె వసూలు చేయాల్సి ఉందని, అప్పటి వరకు వెనక్కి తగ్గేది లేదని మున్సిపల్ అధికారులు కూడా పేర్కొంటున్నారు. నాయకులు తమ కాలాన్ని గడుపుకునేందుకు ఎంతకైనా తెగిస్తారనటానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది. కాగా పురపాలక సంఘం మాత్రం తీవ్రంగా నష్టపోయింది. నాయకుల మాటలు గుడ్డిగా నమ్మిన వ్యాపారస్తులు కూడా మోసానికి గురైనట్టే. తమను ఇంత ఇబ్బంది పెట్టిన పాపం ఊరికే పోదని ప్రస్తుతం
ఆయా వ్యాపారులు శాపనార్థాలు పెడుతున్నారు. కాగా ఆయా పాపాలకు బాధ్యులు ఎవరు అన్న పాలమూరు వాసుల ప్రశ్నకు సమాధానం మాత్రం లభించటం లేదు.